మొగుడికి పాల గ్లాస్ ఇస్తుండవంటే ఎంత ప్రేమగా ఇవ్వాలా? ఏదో హోటల్లో సర్వర్ మాదిరి మొహం అట్ట పెట్టుకుని ఇట్ట ఇస్తా ఉంటాడే డౌట్ వచ్చిండది. నీకు పాల గ్లాస్ కాదు, విషన్ గ్లాస్ ఇవ్వాలి. నాకు తెలుసు పాపా, నాకు తెలుసు నీ మనసులో అట్లాంటి ఆలోచన ఉండదని నాకు తెలుసు. ఈ పాల గ్లాస్ పట్టుకొని ఎంతసేపు నించోవాలి? తీసుకో. అబ్బా, పాలల్లో ఏమో కలిపేసినట్టుండవుగా, తాగు తాగు అని మురుస్తూ ఉండవు. అవును, చక్కెర కలిపాను. చక్కెర కలిపేంత ప్రేమ నా మీద ఉండదంటే నమ్మేంత పిచ్చోడు అనుకుంటా ఉండవా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడేంటి, పాలు తాగుతావా లేదా? ఒక తూరు మనసులో అనుమానం వచ్చుండాక ఎట్ట తాగుతాను? అయినా మనకంత పాలు గీలు నచ్చవులే గానీ నువ్వు తాగి. కార్యానికి పాలే తీసుకొస్తారు, మందు బాటిల్ తీసుకురారు. నేను తెమ్మని నేను చెప్పున్నానా? నాకు పాలు నచ్చవని చెప్తా ఉన్నాను. తాగితే తాగు, లేకపోతే ఆడపడి. అవును మే, కార్యం గదిలో భార్య భర్తలు ఇద్దరు చెరిసగం తాగాలని చెప్తారు కదా. మరిప్పుడు సగం నేను తాగితే నువ్వు తాగాలనా? నువ్వు తాగితే నేను తాగాలనా? నువ్వు ఎంగిల్ చేసినవి నేను ఎలా తాగుతాను? కావాలంటే నేను తాగిస్తాను, తర్వాత నువ్వు తాగు. అవును పాపం, నీ ఎంగిల్ తాగేవాడు ఉండాడా ఏందిడా? అసలు నీతో డిస్కషన్ అంతా ఏంటి? తాగితే తాగు, లేకపోతే లేదు. నేనే తాగిస్తాను. తాగు. ఓ పాపా, మెల్లగా మెల్లగా. మొత్తం తాగేసి ఉండదుగా. సరే సరే, పాలు తాగేసినావు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏముండదు? భర్త కాళ్ళకి దండం పెట్టుకోవాలా. ఏం అట్టా చూస్తూ ఉండవు? పాలు ఇవ్వడానికి అరగంట ఆలోచించినావు, కాళ్ళకు మొక్కడానికి ఇంకో అరగంట ఆలోచిస్తావా? ఈ లోపల నిద్ర వస్తుంది, పడుకొని నిద్రపోతాం. ఇదే కదా జరిగేది. ఇప్పుడేంటి? కాళ్ళుమా దండం పెట్టుకోమా. కాళ్ళకు దండం పెట్టాలి, అది నీ కాళ్ళకి. అవును, పెట్టు పెట్టు. ఏంటి, కాళ్ళకి దండం బాగా పెట్టానా? ఎక్కడా నిన్ను ఇబ్బంది పెట్టలేదుగా? సాటిస్ఫై అయ్యావా? పాపా, కాస్త చెయ్యుమే, చెయ్యుమే, నన్ను లేపు.